మనం ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫారెస్ట్ మధ్యలో నడవడం అనేది మనకు చాలా మంచిది. ఎందుకంటే ఆ చెట్ల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి మరియు అక్కడ ఆయుర్వేద మూలికల నుంచి వచ్చే గాలి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకని దగ్గరలో ఎక్కడైనా చెట్లు మంచిగా ఉంటే కొద్దిగా నడవడానికి ట్రై చేయండి. మనం మంచు ప్రదేశాల్లో నివసించే ఎలుగుబంట్లను కానీ గమనిస్తే వాటి యొక్క పై పొర మొత్తం కూడా తెల్ల బొచ్చుతో కవర్ అయి ఉంటుంది. కానీ వాటి యొక్క లోపలి శరీరం మాత్రం నల్ల రంగులో ఉంటుంది. పుట్టడం అవి పింక్ కలర్ తో పుడతాయి, కానీ క్రమేణా వాటి యొక్క శరీరం నల్ల రంగుగా మారిపోతుంది. దీని కారణంగా సన్లైట్ అండ్ యూవీ రేస్ నుంచి తమని తాము కాపాడుకోగలుగుతాయి. వాటి యొక్క నాలుక మరియు నోరు కూడా నలుపుగానే ఉంటుంది. మనం పులుల్ని కానీ గమనిస్తే మ్యాక్సిమం పుళ్ళు గోల్డెన్ కలర్లో ఉంటాయి, నల్లటి చారలు కలిగి ఉంటాయి. ఈ చారలు అనేటివి ఒక్కొక్క పులికి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఉదాహరణకి చెప్పాలంటే హ్యూమన్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అలానే పులులకి ఒక పులికి ఇంకొక పులికి చారలు అనేటివి డిఫరెన్స్గా ఉంటాయి. దానిని బట్టి పులులు ఐడెంటిఫై చేసుకోగలుగుతాయి ఏ పులి ఏది అని. పులుల్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కలిగి పులులు ఉంటాయి. చెప్పాలంటే వైట్ కలర్, గోల్డెన్ కలర్, స్నో వైట్ కలర్, ఇటువంటి టైప్ ఆఫ్ టైగర్స్ ఉంటాయి. ఇన్ని టైప్ ఆఫ్ కలర్స్ కలిగి ఈ పులులు ఎందుకుంటాయంటే అవి పుట్టేటప్పుడే వాటి జన్యుపరమైన లోపాల వల్ల ఈ టైప్ ఆఫ్ కలర్స్ కలిగి పుడతాయి. మనం ఫ్లెమింగోస్ని కానీ గమనిస్తే అవి పింక్ కలర్లో ఉంటాయి, కానీ వాస్తవానికి వాటి యొక్క కలర్ పింక్ కలర్ కాదు. ఫ్లెమింగోస్ ఎక్కువగా చేపలను తినడానికి ఇష్టపడతాయి. చెరువులోని చేపల్ని అవి ఎక్కువగా తింటాయి. చెరువులోని చేపలు ఏం తింటాయి? ఆల్గేయిన్ తింటాయి, పాచిని తింటాయి. ఆ పాచిలో కెరోటినాయిడ్స్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. దానివల్ల ఫ్లెమింగోస్ ఎప్పుడైతే ఈ చేపల్ని తింటాయో ఈ కెరోటినాయిడ్స్ కూడా వాటి యొక్క బాడీలో కలుస్తాయి. అలా ఫ్లెమింగోస్ యొక్క కలర్ పింక్ కలర్గా మారిపోయింది కాలక్రమేణా. ఒకవేళ అవి చేపలను కానీ తీసుకోకపోయి ఉంటే వాటి యొక్క కలర్ వేరేగా ఉండేదేమో. అంతేకాకుండా ఫ్లెమింగోస్ పుట్టినప్పుడు వాటి యొక్క రెక్కలు అనేటివి గ్రేయిష్ వైట్ కలర్లో ఉంటాయట. మన ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ అంటే డిస్టెన్స్ అన్నమాట. ఈ డిస్టెన్స్ని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి ఎరటోస్థెనీస్. ఇతను గ్రీక్ మ్యాథమెటిషియన్, 3rd సెంచరీ BCకి చెందిన వ్యక్తి. ఇంతకీ ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఈక్వేటర్ నుంచి ఎంతంటే 40,075 కిలోమీటర్లు. దాన్ని మైల్స్లోకి మారిస్తే 24,901 మైళ్ళు. అదే పోల్స్ నుంచి కానీ గమనిస్తే 40,007 కిలోమీటర్లు అంటే 24,859 మైల్స్. మన యొక్క శరీరంలో అత్యంత పెద్ద అవయవం ఏందో తెలుసా? అది మన చర్మం. ఉదాహరణకి చెప్పాలంటే మన యొక్క చర్మాన్ని ఒక తీగలాగా చేసి ప్రపంచం మొత్తం కూడా 4 బిలియన్ టైమ్స్ చుట్టొచ్చట. అంత పెద్ద అవయవం మన యొక్క శరీరం మీద ఉంది. మన ముక్కుని మన చేతితో మూసేసి ఏదైనా శబ్దం నోటితో కానీ చేస్తే అంత పెద్ద సౌండ్ అనేది బయటకు రాదు. ఎందుకంటే మన వాకల్స్లో క్రియేట్ అయ్యే సౌండ్ అనేది ముక్కులో ఉండే నాసల్స్ ద్వారా ఎయిర్ నుంచి ఆ శబ్దం అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే ముక్కుని మనం మూసేస్తామో ఆ ముక్కులో నుంచి వచ్చే గాలి శబ్ద తరంగాలు అనేటివి ముక్కులో నుంచి రాకుండా నోటి ద్వారా బయటకు వచ్చేస్తాయి. అలా అంత ఎఫెక్టివ్గా శబ్దం అనేది బయటకు రాదు ఎప్పుడైతే మనం ముక్కుని మూసేస్తామో. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ముక్కుని మీ చేత్తో మూసేసి అరవడం లేదా హమ్మింగ్ లాంటి శబ్దాలు చేయడం వంటివి చేయండి. అంత ఎఫెక్టివ్గా సౌండ్ అనేది బయటకు రాదు ఎప్పుడైతే మనం ముక్కు మూయకుండా ఉన్నప్పుడు చేసే శబ్దం కన్నా కూడా. 1981లో ప్రిన్స్ డియానా అండ్ ప్రిన్స్ చార్లెస్ వీళ్ళిద్దరు పెళ్లి జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ మంది ఈ పెళ్లిని చూశారు. కానీ దురదృష్టవశాత్తు 1997లో డియానా చనిపోయింది. ఆమె యొక్క చావుని 2.5 బిలియన్ మందే చూశారు. అంటే సగం కన్నా ఎక్కువ మంది ఆమె యొక్క చావుని చూడలేదు. ఇది ఆ రోజుల్లో చాలా బాధ కలిగించే న్యూస్గా మారింది. మన యొక్క మనుషులు ఏ యొక్క క్రియేచర్ వల్ల కూడా ఇంతమంది చనిపోలేదు. ఒక మస్కిటోస్ క్యారీ చేసే ఈ యొక్క డిసీజెస్ మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఈ డిసీజెస్ బారిన పడి చాలామంది మనుషులు చనిపోయారు. ఏ క్రియేచర్ వల్ల కూడా ఇంతమంది మనుషులు చనిపోలేదు. అందుకని మన యొక్క ఇంట్లో మనం ప్రదేశాలని వెట్గా ఉంచుకోకుండా అంటే తేమగా ఉంచుకోకుండా వాటిని డ్రైగా ఉంచుకోవడం చాలా మంచిది. మనం సాలిడ్ గూడుని కనుక గమనిస్తే సాలిడ్ గూడులో ఉండే ఒక్కొక్క తీగ కూడా మన వెంట్రుక కన్నా కూడా చాలా మందంగా ఉంటుంది. అదే ఒక్కొక్క తీగ కూడా 2 అంగుళాల వెడల్పు కలిగి ఉంటే ఆ సాలిడ్ గూడు మొత్తం కూడా గంటకి 90 కిలోమీటర్ల వేగంతో వచ్చే బోయింగ్ 747 ఫ్లైట్ ని కూడా ఆపగలుగుతుందంట.